తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజిన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. ఫేజ్ 1లో భాగంగా 10వ డివిజన్లో 5 పార్కులు, 9వ డివిజన్లో 2, అభివృద్ధికి స్థానిక మోడల్ కాలనీలోని పార్కు వద్ద సుమారు 1,95,00,000తో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక అవగాహన, ప్రజల ఆలోచనలకు తగ్గట్టు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా నగరమంతటా జరిగేలా చూస్తున్నామన్నారు. గతానికి ఇప్పటికీ జరిగిన తేడాలు ప్రజలు గమనించాలని వారు కోరారు. ఈ రోజున 1,95,00,000తో 7 పార్కులు ఫేజ్ 1, అందులో 10వ వార్డులో 5 పార్కులు, 9వ వార్డులో 2 పార్కులు. ఈరోజు 10వ వార్డు ప్రారంభించుకుంటా ఉన్నాం. 5 పార్కులు కూడా ఏదైతే 5 ప్రాంతాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం ఎక్కడికక్కడ బాధ్యత వహిస్తూ చేస్తున్న పార్కులు బహిర్గతం చేస్తూ ఉన్నాం. ఒక పార్కు ఉదాహరణకి, ఒక పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీలో 30,50,000తో పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఏం పనులు చేస్తున్నారు? సుమారు 10 కాంపోనెంట్స్ అక్కడ చేస్తూ ఉన్నాం. ఆ 10 కాంపోనెంట్స్ ఏంటన్నది కూడా బయట ఒక ఫ్లెక్స్ మీద బహిర్గతం చేసి ప్రజలకి పారదర్శకంగా, ఎవరైనా సరే ఓహో ఈ పనులు చేస్తూ ఉందా కూటమి ప్రభుత్వం, ఇంకా ఇది చేస్తే బాగుండన్నది వాళ్ళు చెప్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పడం కోసం అక్కడ మా కూటమి నాయకులు కూడా బాధ్యత వహించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది. మరింత సుందరవంతం చేయాలనేటువంటి ఆలోచనతో నగర శాసనసభ్యులు నగరంలో ఉన్నటువంటి అనేకమైన ముఖ్యమైన పార్కుల్ని 29 పార్కుల్ని సెలెక్ట్ చేయడం, అందులో ఫస్ట్ ఫేజ్లో 7 పార్కుల్ని ముందస్తుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో 1,90,000 ఇక్కడ ఈ ప్రాంతంలో 10వ వార్డులో ఈ మోడల్ కాలనీ, 9వ వార్డులో మోడల్ కాలనీలో అతిపెద్ద పార్కు మన నగరంలోనే మోడల్ కాలనీ. చాలా పెద్ద పార్క్ ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పార్కుని వారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పార్క్స్ మూలంగా నగరంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉన్న సందర్భంలో నగరంలో డీసెంట్రలైజేషన్, కొన్ని పార్కులేని కాకుండా అనేకమైన పార్కులు